హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్సమ్మ 33వ భాగాన్ని వినిద్దాం. హే విక్రమ్, థ్యాంక్స్ రా, కరెక్ట్ టైంకి వచ్చావు. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య. అదే ఆ రోజు వెళ్ళిన దగ్గర నుండి కాస్త బిజీ అయిపోయాను, రావడం కుదరలేదు. ఎలా ఉన్నావు సూర్య అన్నాడు విక్రమ్. ఎదురుగా సోఫాలో వర్క్ చేసుకుంటూ వాళ్ళ మాటలు వింటుంది అక్షిత. బాగున్నాను, వారం రోజుల్లో మా చెల్లి పెళ్ళి, నువ్వు దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు సూర్య. ఆ మాటకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి విక్రమ్కి. తను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాడు, అది అవ్వకపోగా తను అనుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరగడంతో ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు విక్రమ్. అతని బుర్ర స్తబుగా మారిపోయిన వేలు కదులుతూ జరుగుతున్న సీన్ అంతా మెసేజ్ చేశాడు అంజలికి. ఆ మెసేజ్ చూడగానే వాట్ అని అరిచింది అంజలి గట్టిగా. ఏమైంది అంది జెన్నీ విసుగ్గా. అర్జున్ అభినయ పెళ్లి చేసుకుంటున్నారంట అంది షాకింగ్గా. నిద్రమత్తు వదిలేసింది జెన్నీ కూడా పూర్తిగా. అలా ఎలా చేసుకుంటారు అని అడిగింది జెన్నీ. ఏమో నాకేం తెలుసు అని విక్రమ్కి మెసేజ్ చేసింది. కాల్ మీ అని. అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని మెసేజ్ చేసి ప్లాన్ ఏమైనా ఉందా అని మెసేజ్ చేశాడు. మా గురించి అందరి మధ్యలో అడిగే అని మెసేజ్ చేసింది అంజలి. వర్క్ చేస్తుంది కానీ ఫోన్ మీద ఎమా స్పీడ్లో అతని వేలు కదలడం గమనిస్తుంది అక్షిత. చాలా అబ్నార్మల్గా అనిపిస్తుంది అతని బిహేవియర్ తనకి. అవునా, ఇక్కడ నుండి వెళ్ళాక అతని గురించి కనుక్కున్నాను సూర్య. అతనికి ముందు అంజలి అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేదట, అదంతా తెలుసా మరి మీ చెల్లికి అన్నాడు విక్రమ్. నిజానికి అక్షత ఎవరో తెలియదు అతనికి, అభి ఫ్రెండ్ ఏమో అని పెద్దగా పట్టించుకోలేదు. ఏంటి అన్నాడు సూర్య అదొక రకంగా. చాలా ఇబ్బందిగా అనిపించింది అక్షత ముందు ఆ డిస్కషన్ అతనికి. అప్పటికే విక్రమ్ మాటలు అభిని సహనం తప్పేలా చేస్తుంటే హాల్లోకి వచ్చి మా అన్నయ్యని ఎందుకు అడుగుతున్నారు, నన్ను అడగండి అంది. నాకు తెలుసు అర్జున్ గారి పాస్ట్లో అంజలి అనే అమ్మాయి ఉందే, కానీ అది పాస్ట్ అని మీరే అంటున్నారు కదా. పాస్ట్తో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది అతని ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ మాత్రమే. వాటిలో నేనే ఉంటాను అనే నమ్మకం నాకుంది అని స్థిరంగా చెప్పింది అభి. అంటే ఒక్కసారి తెలుసుకోవాలి కదా అభి, అతను ఎలాంటి వాడో అన్నాడు విక్రమ్. మీకు ఈ పెళ్లి జరగడం బొత్తిగా ఇష్టం లేనట్టుందే. ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ గంభీరంగా అడిగింది అక్షిత. వాట్, నాకెందుకు ఇష్టం లేదు అన్నాడు విక్రమ్ తత్తరగా. మరి ఇంకేంటి మీ ప్రాబ్లం? వారం రోజుల్లో పెళ్ళి అని పిలుస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ కామన్ సెన్స్ ఉందా మీకు అని కాస్త గట్టిగానే అడిగింది అక్షిత. నిజానికి సూర్య కూడా అలానే ఉంది, కానీ ఇంటికొచ్చిన వారిని అవమానించడం ఎందుకు అన్నట్టు కామ్గా ఉండిపోయాడంతే. మీరెవరు మొహం చిట్లించుకుని అడిగాడు విక్రమ్. నువ్వెవరో నాకు తెలీదు, నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, కానీ చెప్తాను. నా పేరు అక్షతారెడ్డి వల్లభనేని. నువ్వు మాట్లాడుతున్న సో కాల్డ్ అర్జున్ చెల్లెల్ని అంది కోపంగా. సి మిస్టర్, నేను ఆ సూర్య అంత మంచిదని కాదు. నా అన్న ఎలాంటి వాడో మాకు నువ్వొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సో కాస్త మీ లిమిట్స్ తెలుసుకుని బిహేవ్ చేయండి. సూర్య ఫ్రెండ్ అయితే తనకి హెల్ప్ చేయి, అంతేగాని ఇలాంటి దారిని పోయే దానయ్య వేషాలు వేయకు అని యమ సీరియస్గా చెప్పి సూర్య మొహాన ఒక లుక్ విసిరి వెళ్ళి రూమ్ డోర్ బల్లున వేసింది. నా ఉద్దేశం అది కాదురా అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు విక్రమ్. అవన్నీ వద్దు, పెళ్లి రోజు వచ్చేయి, కాస్త హెల్ప్గా ఉంటావు అన్నాడు సూర్య. రాను అంటే డౌట్ వస్తుందని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళగానే డోర్ వేసి వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకొని కోపంగా నించుంది అక్షత. ఏంటి అన్నాడు సూర్య. వాడు నీ ఫ్రెండా? అవును. ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు సూర్య? వాడి ఫ్రాడ్ మొహం. నీ చెల్లికి పెళ్ళి అవుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి కాస్త కోపంగా అడిగింది. వాడు వెదవే కానీ మరీ ఫ్రెండ్ చెల్లిని వేరే విధంగా చూసేంత వెదవ కాదలే, నాకు స్కూల్ ఫ్రెండ్ వాడు అన్నాడు సూర్య. నీ దగ్గర వెదవలా ఉన్నాడంటే ఆ అమ్మాయిల దగ్గర వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచించు. తను వచ్చిన దగ్గర నుండి అభిని వేరే రకంగా చూస్తున్నాడు సూర్య. ఇంతకంటే డైరెక్ట్గా నేనేం చెప్పలేను, అర్థం చేసుకో అంది విసుగ్గా. నేను గమనించలేదే, చూస్తాను అన్నాడు. ఇంకా చూడ్డానికి ఏం లేదు, మళ్ళీ ఈ ఇంటి సైడ్ కనిపిస్తే వాడి కాళ్ళు విరిచి భోగి మంటల్లో పడేస్తాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పాల్సింది సింపుల్గా చెప్పేసి, వదినా నాకు ఒక కాఫీ ఇవ్వవా, మూడు మొత్తం ఖరాబ్ చేసేశారు అంది. కాలు విరిచి భోగి మంటల్లో పడేస్తావా? మా తల్లి, నిన్ను కట్టుకోబోయేవాడు నాకు తెలిసిన వాడి లాస్ట్ స్టేజెస్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉండుంటాడు. ఈ కష్టాలన్నీ తెలియక స్విగ్గీలోనో జొమాటోలోనో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటూ ఉంటాడు అని మనసులో అనుకున్నాడు సూర్య. అయినా కంచు పాప చెప్పిన దానిలో తప్పే ఉంది, అమ్మాయిలు ఇలా ఉంటేనే బాగుంటారులే అనుకున్నాడు చిన్నగా నవ్వుకుంటూ. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగింది అభి. ఏం లేదు అన్నాడు. అన్నయ్య, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి,
ఈరోజు నీ చేత అర్జున్ గారి చేత చాలా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి పద అంది అభి. అర్జున్ వచ్చేసరికి ఇల్లంతా ఖాళీగా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏరా కాఫీ ఏమైనా కావాలా అంది అక్షిత. వద్దు అన్నాడు. రేయ్ సూర్య ఫ్రెండ్ ఎవడో విక్రమ్ అట, ఇందాకొచ్చి అంజలి గురించి ఏదో అడుగుతున్నాడు. అభి గట్టిగానే ఇచ్చిందనుకో, కానీ వాడి లుక్స్ ప్రవర్తన అస్సలు కరెక్ట్గా లేదురా. హీఈస్ సంథింగ్ రాంగ్, సచ్ అన్ ఈడియట్ అంది కోపంగా. వాడొక రాస్కల్లే, లైట్ తీసుకో, నేను చూసుకుంటాను అన్నాడు అర్జున్. అంది. అక్కడి నుండి పెళ్లి పనులు శరవేగంగా సాగిపోతుంటే చుట్టూ ఉన్న అమెరికన్స్ను ఫ్రెండ్స్గా చేసుకున్నారు అంజన, వైదేహి గారు. అందరికీ ఇన్విటేషన్లు సెండ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్తో సహా అన్నీ చకచకా జరిగిపోయాయి. పెళ్లికి 2 రోజుల ముందు నుండే హల్దీ ఫంక్షన్ అవి అనుకోవడంతో 2 రోజుల ముందే వచ్చేసింది లిఖిత. లిఖితాని చూడగానే ఎగిరి గంతేసింది అవి. తన్ని రూమ్లోకి పట్టుకెళ్ళి జరిగింది మొత్తం పూసుకొచ్చి చెప్పింది. ఎందుకో నచ్చలేదు లిఖితకి అదంతా. అవసరమా అభి ఇదంతా? అర్జున్కి ఇష్టం లేనప్పుడు ఇంత ఇబ్బందిగా పెళ్లి చేసుకోవడం, లైఫ్లో తను మూవ్ ఆన్ అవ్వలేకపోతే ఉండిపోతావా అలానే అని అడిగింది కోపంగా. అతను మూవ్ ఆన్ అవ్వలేకపోతే అనే ఆలోచన చేయలేదు నేను. ఒకవేళ చేసినా నా ఆన్సర్ అదే అంది అభి. నువ్వు ఇదంతా అర్జున్ని పెళ్లి చేసుకోవడం కోసమే చేశావంటే నాకెందుకో నమ్మాలి అనిపించడం లేదు. నిజంగా దీని వెనక ఇంకేం మోటో లేదు కదా అని అడిగింది లిఖిత. ఇంకేం మోటో లిఖిత అంది అభి. అబద్ధం చెప్పకు, నీ నోరు అబద్ధం చెప్పినా కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి అని అభి చేయి తీసుకుని తల మీద పెట్టి ఇప్పుడు చెప్పు అంది. అది 15 days బ్యాక్ అర్జున్ గారికి ఫీవర్ వచ్చింది కదా అంది అభి. హా, అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక డాక్టర్ నాతో చాలాసేపు మాట్లాడారు. అర్జున్ గారు 5 years బ్యాక్ నుండి డిప్రెషన్లో ఉన్నారట. యాంటీ డిప్రెషన్ పిల్స్ వాడుతున్నారట. కానీ ఆయనకి ఇంకా లోన్లీనెస్ పోలేదట. ఇంకా మెడికేషన్ చేస్తే ఆయన హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా దగ్గరగా ఉండి హీల్ చేయడానికి ట్రై చేస్తే త్వరగానే క్యూర్ అవుతారట. స్లీపింగ్ పిల్స్ కూడా వాడుతున్నారట. అర్జున్ గారి మెంటల్ హెల్త్ అస్సలు బాగోలేదు లిఖిత. దానికి రీజన్ కూడా అర్థమైంది. అంజలి అని అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది. సో అతను అలా డిప్రెషన్లో ఉండిపోయారు అనుకుంటున్నాను. నీకు ఇంకొక విషయం తెలుసా? ఆయనకి సింగింగ్ కూడా వచ్చు. మరి ఎందుకో తెలీదు అది కూడా పక్కన పెట్టేశారు. నన్ను తప్ప ఆయన ఇంకెవరిని పర్సనల్ స్పేస్లోకి రానివ్వరు లిఖిత. సో ఆయన హెల్త్ రికవర్ చేసే బాధ్యత నా మీద ఉంది. ఇక అతను మారడం అంటావా? మారకపోయినా పర్లేదు, నేను అతన్ని చూడాలి, మాట్లాడాలి, అంతే చాలు. నా తలరాతలో ఆయనే ఉన్నారు. అర్జున్ గారు హ్యాపీగా ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఈ పెళ్లి నుండి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అతనికి దగ్గరగా ఉండడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం ఈ పెళ్ళే. అందుకే ఆయన్ని కూడా ఒప్పించాను. నాకు కూడా అలా సెల్ఫిష్ లాగా అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ తప్పలేదు అంది అభి. కానీ డిప్రెషన్ ఉంటే ఇలా ఉంటారా? అర్జున్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, క్లారిటీతో ఉంటాడు, పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తాడు, డైట్ మెయింటైన్ చేస్తాడు, అంత మంచి జాబ్ చేస్తున్నాడు అంది లిఖిత ఆశ్చర్యంగా. అంతేకాదు అంది అభి కుసుగుసుగా. ఇంకా ఉందా అంది లిఖిత. అని కళ్ళు అర్పి. అర్జున్ గారికి ఇలా అవుతుందని వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలీదు అంది అభి. అవునా అని షాకింగ్ అడిగింది లిఖిత. హుష్, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి బేబీ మీ లవ్ స్టోరీలో అంది లిఖిత. చిన్నగా నవ్వింది అభి. ఏది ఎలా పోయినా నీకు నేనున్నాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి మాటల్లో పడిపోయారిద్దరు. లిఖిత వస్తే చాలు, మరి అభికి కనిపించరు లోకంలో ఎవరు. తోడబుట్టిన అక్క చెల్లిలా ఉంటారు ఇద్దరు అని నవ్వారు వైదేహి. సూర్యకి ఏమైనా చేసే ఆలోచన ఉందా మీకు అంది రాహుల్ వాళ్ళ మమ్మీ. సూర్యాక అని ఆశ్చర్యంగా అడిగారు వైదేహి. ఆ ఆంటీ మా అత్తమ్మ మనసులో లేని ఆలోచనలు ఎందుకు పెడుతున్నారు? అసలు మ్యాటర్ బయటకు వచ్చేలోపే అంతకంటే పెద్ద మ్యాటర్ పీకేలా ఉన్నారే అనుకుంది అక్షు. మాకేం ఇబ్బంది లేదు, కానీ సూర్య ఒప్పుకోడు. లిఖితాని కూడా వాడు చెల్లెలని ఫీల్ అవుతాడు అన్నారు వైదేహి. మంచిదిలేండి, నేను ఆ అమ్మాయి బాగుంది కదా అని అడిగాను అంతే అన్నారు రాహుల్ వాళ్ళ మమ్మీ. నేను బాలేనా? నా గురించి ఎందుకు అడగడం లేదు అని మనసులో అనుకుని గుర్రున చూసింది అక్షిత. అంజలి అంది జెన్నీ గట్టిగా. అని పలికింది అంజలి ఆలోచన నుండి తేరుకుంటూ. ఏంటి, అర్జున్కి పెళ్ళి అవుతుంది అక్కడ? నీకేమైనా అర్థమవుతుందా? కాస్త సీరియస్గా అడిగింది జెన్నీ. ఏం చేయను, నాకేం అర్థం అవడం లేదు తల కొట్టుకుంటూ చెప్పింది. ఫస్ట్ ఆ విక్రమ్ని పిలుస్తానుండు, తర్వాత సంగతి తర్వాత ఆలోచించవచ్చు అని ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేసి రమ్మని చెప్పింది జెన్నీ. ఏంటి విక్రమ్, ఎలా అయింది ఇలా చిరాగ్గా అడిగింది జెన్నీ. నాకేం తెలుసు, అర్జున్కి డిప్రెషన్ ఉందని డాక్టర్ చేత చెప్పించాను కూడా కదా. అయినా అర్జున్ని వదలని దెయ్యంలా ఉంటుందని నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా అన్నాడు విక్రమ్. వాళ్ళ అమ్మా నాన్నకి ఏం ప్రాబ్లం లేదా? వాళ్ళకి అభి హ్యాపీనెస్ ముఖ్యం అంజలి.
అసలు అభిని అమెరికా పంపించే ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళది కాదు, తన ఇష్టాలే కాదు అని లేక పంపించారు కానీ అన్నాడు. ఓ గాడ్, అభికి మా గురించి తెలిసి కూడా ఎలా ఒప్పుకుంటుంది? తనకి ఓకేనా? అసలు తనకి సెల్ఫ్ లవ్ అనేది ఉందా? కాస్త కోపంగా అడిగింది అంజలి. అబ్బా, అయిపోయిన దాని గురించి ఆపేసి అవ్వాల్సిన దాని గురించి ఆలోచిస్తారా కాస్త, అంది జెన్నీ విసుగ్గా. నేను అటువైపు కనిపిస్తే చంపేస్తాను అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది అర్జున్ వాళ్ళ చెల్లి. తను నన్ను గాని చూసిందంటే ఇంకంతే అన్నాడు నిష్ఠూరంగా. వాట్, అక్షత వచ్చిందా? ఆశ్చర్యంగా అడిగింది అంజలి. హా అన్నాడు విక్రమ్. దేవుడా, అర్జున్ పేరెంట్స్ ఉంటే అస్సలు నేను అక్కడికి వెళ్ళలేను, తల కొట్టుకుంది అంజలి. అదేంటి విసుగ్గా చూశాడు. అదేంటి ఇదేంటి అని అడిగితే నేనేం చెప్పలేను కానీ ఒక రకంగా ఈరోజు ఇలా బయట హ్యాపీగా తిరుగుతున్నాంటే దానికి కారణం అర్జున్ వాళ్ళ ఫాదర్. ఆయన కళ్ళ ముందు నేను కనిపించిన అర్జున్ లైఫ్లోకి మళ్ళీ వచ్చిన ఈసారి ప్రాణాలతో ఉంచను అని వార్నింగ్ ఇచ్చారు అంది అంజలి. మాకున్న ఒకే ఒక ఆప్షన్ నువ్వే జెన్నీ, అంది అంజలి. నేనేం చేయగలను? బిక్కమొహం వేసింది జెన్నీ. ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తే ఇద్దరూ వేరే వేరే ఇంట్లో ఉండాలి, పెళ్లి వరకు చూసుకోకూడదు, ఆ విషయం తెలుసుగా, జాగ్రత్తగా ఉండండి అన్నారు అంజన. వేరే ఇల్లు అంటే ఇప్పటికి ఎక్కడికి వెళ్తాం అన్నాడు అర్జున్. కరెక్ట్గా గెస్ట్ చేసావు బంగారం, అభి వాళ్ళు ఇక్కడే ఉంటారు, మనం రాహుల్ వాళ్ళ ఇంటికి మనం షిఫ్ట్ అవుతామన్నమాట అన్నారు అంజన. అమ్మా, నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతున్నావా అన్నాడు అర్జున్. అర్జున్, ఈ మూమెంట్లో పెళ్ళి ఎలాగోలా అయిపోయినా పర్లేదనిపిస్తుంది కానీ రేపొద్దున మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో నా మాట విని బుద్ధిగా చెప్పింది చేయరా అన్నారు అంజన. నీకోసం అని చెప్పాడు అర్జున్. నా కన్న బంగారం వాడు అని మెటికలు విరిచి రాహుల్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయారు అందరూ. ఆ రోజు ఒకటే ముహూర్తంలో ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేశారు. అభి చేతికి మెహందీ పెడుతూ కూర్చుంది అక్షత. సూర్య, మీరు కాస్త తినేయండి, వేడిదింటికి పంపించారుగా అన్నారు వైదేహి. వెళ్ళిందత్తమ్మ, మీరు తినండి ముందు, అంది అక్షత. నేను స్నానం చేసి తింటాను అని ఆవిడ వెళ్ళగానే ప్లేట్లో పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు సూర్య. బావా, నువ్వు తినడమే కానీ మాకు పెట్టేది ఏమైనా ఉందా లేదా? కళ్ళెగరేస్తూ అడిగింది. అభి, ఆకలిగా ఉందా నీకు అన్నాడు సూర్య స్పూన్ తెచ్చి అభికి తినిపిస్తూ. ఏ, మీ చెల్లికి ఆకలిగా ఉంటుందా, నాకుండదా? అయ్యో, నీకు ఆకలిగా ఉంటే తర్వాత పెట్టచ్చులే, ఫస్ట్ తినే, అంది అభి. అక్కర్లేదు, మళ్ళీ పైన ఒక కలరు కింద ఒక కలరు వస్తుంది, అంది లిఖిత. అన్నయ్య పాపం, తనకి ఆకలిగా అన్నట్టుంది, కాస్త తినిపించచ్చుగా, అంది అభి. వద్దులే అభి, మీ అన్నయ్య సుకుమారమైన చేతులు కందిపోతాయి పాపం, అంది అక్షత. తినిపించడం ఒక్కటే తక్కువ ఇప్పుడు అని గొనుక్కొని స్పూన్తో తీసి అక్షత వైపు పెట్టాడు. నాకు స్పూన్తో తినడం అలవాటు లేదు బావా, అంది. ఉప్మా కూడా చేత్తో తింటారా అన్నాడు సూర్య మొహం చిట్లించుకుని. నేను తింటాను, కళ్ళు అర్పి కన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళిద్దరికి కూడా తినిపించేసి గుడిలో డెకరేషన్ చూడడం కోసం వెళ్లారు సూర్య, రాహుల్. అర్జున్, జరిగేది నీ పెళ్ళే, నీకు అర్థమవుతుందా? అది ఆ గడ్డమేంట్రా, లవ్ ఫెయిల్యూర్ లాగా, ఆ ఫేస్ చూస్తే మేమేదో బలవంతంగా పెళ్లి చేసినట్టుంటుంది కానీ ఇది లవ్ మ్యారేజ్ అంటే ఎవరైనా నమ్ముతారా అన్నారు అంజన. రేపు తీస్తాను అన్నాడు అర్జున్. రేపు తీయకూడదు అర్జున్, వెళ్ళి షేవ్ చేసుకుని కాస్త హెయిర్ కూడా ట్రిమ్ చేసుకో అన్నారు అంజన. ఇప్పుడా, నాకు చాలా పనుందమ్మా అన్నాడు అర్జున్. రేపు పొద్దున్నే పెళ్ళి అర్జున్, నీకు అర్థమవుతుందా అది నీకు? అబ్బా, అదొక పెద్ద పెళ్ళి అన్నాడు అర్జున్ విసుగ్గా. అర్జున్, ఏమన్నావు కాస్త సీరియస్గా అడిగారు అంజన. అప్పటికి అర్థమైంది అర్జున్ బాబుకి తను కాస్త స్లిప్ అయ్యాడని. అంటే మాకెప్పుడో పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి ఎందుకు అంత సీన్ చేయడం అని అన్నానంతే అని కవర్ చేసే ప్రయత్నం చేసినా అది కాస్త విఫలమైంది. చూడు, అభి మీద హక్కు చెలాయించి తని హర్ట్ చేసే ఆలోచన వచ్చినా, అభి నీ వల్ల హర్ట్ అయినా, నలుగురి మధ్యలో నిన్ను కొట్టడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు అర్జున్. మమ్మల్ని నమ్మి ఇష్టపడి ఒకరు మన లైఫ్లోకి వస్తుంటే వాళ్ళకి అన్నిట్లో ది బెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అభిని ఎలా పెరిగిందో తను అలానే ఉంటుంది, దానికి తగినట్టు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, అంతేకాని తన్ని డిస్రెస్పెక్ట్ చేస్తే నేను ఊరుకోను, అండ్ యు నో దట్ అన్నారు అంజన. అమ్మా, ఐ నో అండ్ ఐ రెస్పెక్ట్ అభి, నేనెందుకు తనని తక్కువ చేసి చూస్తాను అన్నాడు అర్జున్. నువ్వు చూస్తావని నేను అనలేదు, చూస్తే ఊరుకోనని ముందే ఇన్ఫామ్ చేస్తున్నాను అన్నారు. మాతా అంజనాశ్రీ, నేను మీ కోడల్ని ఏమీ అనను, అసలు తన మొహం చూస్తే కోప్పడాలని కూడా అనిపించదు అన్నాడు అర్జున్. ఆహా, ఏమనిపిస్తుంది మరి సాగదీసి అడిగారు అంజన. కిట్టు కూడా హెయిర్ కట్ చేయించి నువ్వు కూడా హెయిర్ కట్ చేసుకునిరా అన్నారు అంజన. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పెళ్లి ముహూర్తం రాత్రి కావడంతో పొద్దున్నుండే గౌరీ పూజ నుండి చాలా పనులు వరుసగా ఉన్నాయి వాళ్ళకి.
అందరూ హడావిడిగా మండపంకి స్టార్ట్ అవుతుంటే వాళ్ళందరినీ టిఫిన్ చేశారా లేదా అని అడుగుతూ దగ్గరుండి పంపిస్తున్నారు సూర్య రాహుల్. ఇండియన్ వేర్లో ఉన్న అమెరికస్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ పని చేసుకుంటున్నారు వైదేహి. అప్పుడే అర్జున్ కూడా రెడీ అయి కిందికి రావడంతో అల్లుడు గారు మీరు ఇంకా వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడిగి సూర్య అని బయటికి వెళ్ళబోతుంటే ఆంటీ అన్నాడు అర్జున్. వెళ్ళొచ్చిన ఇన్ని రోజుల్లో తనంతట తానుగా అర్జున్ మాట్లాడడం ఇదే మొదటిసారి మరి. ఆంటీ అన్న మాటకి చిన్నబుచ్చుకొని చూశారు వైదేహి. మీరు టిఫిన్ చేశారా అన్నాడు అర్జున్. ఆవిడ మొహంలో ఆంటీ అన్నందుకు చిన్న దిగులు కనిపించింది అర్జున్కి. మిమ్మల్ని అత్తయ్య అన్నాడు అర్జున్. లేదు, పీటల మీద కూర్చుంటాం కదా, ఉపవాసంతో ఉండాలని అన్నారు వైదేహి. మీకు ఆరోగ్యం బాగలేదు, ఇలాంటి టైంలో ఇంత పని చేయడమే కాకుండా ఉపవాసం కూడానా? ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదా ఆంటీ, మనసు మలినం లేకుండా ఉండడం, అది మీకు ఎప్పుడు ఉంటుంది. రండి కూర్చోండి అని బలవంతంగా చైర్లో కూర్చోబెట్టి టిఫిన్ వేశాడు అర్జున్. వద్దు అల్లుడు గారు, పర్లేదు అంది. అల్లుడు గారు ఏంటి అత్తయ్య, మీ సూర్య లాంటి వాణ్ణేగా, అర్జున్ అని పిలవండి పర్లేదు అన్నాడు. అయ్యో అలా ఎలా పిలుస్తాం బాబు, మొహమాటంగా అడిగారు వైదేహి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.